సో వ్యాపార ఆటోమేషన్లో క్యాటలాగ్ త్రూ కనెక్ట్ నెంబర్ ఎలా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి వ్యాపార ఆటోమేషన్.inకి వెళ్ళండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు మా టీం వాళ్ళు వచ్చేసి మీకు ఒకటి ఫ్రీ అకౌంట్ ఆర్ నార్మల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే మీకు ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. బట్ ఇక్కడ నాది ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి డైరెక్ట్ డాష్బోర్డ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ చేశాక లెఫ్ట్ సైడ్లో నంబర్ కనెక్షన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కనెక్ట్ వాట్సాప్. సో ఇక్కడ క్యాటలాగ్ వితౌట్ క్యాటలాగ్. సో వితౌట్ క్యాటలాగ్ ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే ప్రోడక్ట్ బేస్ సెల్ చేస్తలేరో, అంటే సర్వీస్ బేస్డ్ ఏ ప్రోడక్ట్ అమ్మట్లేదు, సో వాళ్ళు ఇది సెలెక్ట్ చేయండి. ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అని అంటే ఇది సెలెక్ట్ చేయండి. సో విత్ క్యాటలాగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఫేస్బుక్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీది లాగిన్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది కంటిన్యూ అని. ఇన్ కేస్ లాగిన్ లేదు అని అంటే ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఎఫ్బీది, అది కొట్టాక డైరెక్ట్ ఇలా వస్తుంది కంటిన్యూ క్లిక్ చేశాక గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేశాక మీకు బిజినెస్ పోర్ట్ఫోలియో అడుగుతుంది, ఏ బిజినెస్ పోర్ట్ఫోలియో త్రూ కనెక్ట్ అవ్వాలని. సో ఇక్కడ వచ్చేసి నేను మాది వెరిఫైడ్ ఏదైతే అయ్యిందో అది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ వెరిఫైడ్ ఎలా అవుతుందో కూడా ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది బిఎం వెరిఫై ఎలా చేయాలని. సో బిఎం అంటే బిజినెస్ మేనేజర్. సో ఇది బిజినెస్ మేనేజర్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ నెక్స్ట్ క్లిక్ చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి వాట్సాప్ ఇన్ కేస్ మీరు యాప్లో యూజ్ చేస్తున్నారు అని అంటే ఇది సెలెక్ట్ చేయండి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది యూజ్ చేయకండి. ఇది ఓన్లీ ఫర్ కస్టమర్ సపోర్ట్ అనుకోండి. లైక్ ఓన్లీ మీరు యాప్లో కూడా యూజ్ చేస్తారు, వాట్సాప్ బిజినెస్ యాప్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ వ్యాపారంలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చాట్ బాట్ మీకు క్రియేట్ చేసి ఇస్తాము. సో ఇది వచ్చేసి ఇన్కమింగ్ దానికి యూజ్ చేయండి మ్యాక్సిమం. మార్కెటింగ్ దానికైతే ఇదే యూజ్ చేయండి. సో న్యూ నెంబర్ క్లిక్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ ఏదో ఒకటి డెమో అని ఉంది. సో నేను క్రియేట్ అనే కొడుతున్నాను, ఎందుకంటే న్యూ అకౌంట్సే కాబట్టి రెండు క్రియేట్ అనే ఉండాలి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను బిజినెస్ అకౌంట్ వచ్చేసి నార్మల్గా వ్యాపార క్యాటలాగ్ డెమో అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యాపార ఆటోమేషన్ ప్రోడక్ట్స్ అని ఇస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అని ఎందుకు ఇచ్చానంటే ఇది కస్టమర్కి కనిపిస్తుంది ఓవరాల్. మీకు ఓన్లీ వ్యాపార ఆటోమేషన్ అంటే ఇది మా కంపెనీది కాబట్టి ఓన్లీ వ్యాపార ఆటోమేషన్ అని ఇస్తే కస్టమర్కి ఇది ఒకటే పేరు వెళ్తుంది. సో ఇది ప్రాపర్గా పెట్టాలి. ఇన్ కేస్ ఇది ప్రాపర్ పెట్టకపోతే ఇదే వెళ్తుంది కస్టమర్కి నేమ్. సో ప్రాపర్ పెట్టుకోండి. అండ్ కేటగిరీ ఏది వస్తుందో ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టేసేయండి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేశాక యాడ్ న్యూ నెంబర్ అని కొట్టండి. పైన డిస్ప్లే నేమ్ కొడితే డమ్మీ నెంబర్ వస్తుంది. సో ఆ వర్చువల్ నెంబర్ దేనికి యూజ్ అవ్వదు, జస్ట్ టెస్టింగ్ పర్పస్ అది. సో యాడ్ న్యూ నెంబర్ అని కొట్టండి. న్యూ నెంబర్లో కంట్రీ కోడ్ ఐఎన్ అని పెట్టేసి ఇండియన్ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది యాడ్ చేయండి. సో ఇక్కడ ఇన్ కేస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ నెంబర్ కొట్టాక ఓటీపీ అడిగినప్పుడు ఆల్రెడీ ఇలా వస్తుంది, దిస్ నెంబర్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ఎగ్జిస్టింగ్ వాట్సాప్. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అని అంటే ఏదైతే నంబర్ వాట్సాప్లో ఉందో ఆ వాట్సాప్ ఓపెన్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, అకౌంట్స్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. దెన్ అక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంటుంది, డిలీట్ అకౌంట్ క్లిక్ చేసి 3 minutes కోసం వెయిట్ చేయండి. సో ఇట్ మే టేక్ అప్ టు 3 minutes. సో డిలీట్ అయ్యాక 3 minutes తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి టెక్స్ట్ ఆర్ ఫోన్ కాల్ కొట్టి నెక్స్ట్ కొట్టేసేయండి. బ్యాక్ వెళ్ళి సో నెక్స్ట్ కొట్టాక ఓటీపీ నెక్స్ట్ అని కొట్టేసేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాక ఫినిష్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఫినిష్ అని కొట్టేసేయండి. సో నంబర్ మా ప్లాట్ఫామ్లో ఇలా కనెక్ట్ అయిపోతుంది. వన్స్ ఇలా కనెక్ట్ అయ్యాక ఒక నిమిషం మీకు కనెక్షన్ కూడా చూపిస్తాను. డమ్మీ నెంబర్ క్లిక్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన. సో ఇలా ఆల్రెడీ మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా చూపిస్తుంది. సో ఏదైతే ప్రోడక్ట్ నేను పెట్టుకోవాలనుకుంటున్నానో అది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. దెన్ కంటిన్యూ. సో ఇక్కడ ఒక 1 minute తీసుకుంటుంది. దెన్ దాని తర్వాత ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చింది చూడండి, 1000 లిమిట్ ఉంది మార్కెటింగ్ మెసేజెస్. అండ్ దెన్ ఐ కెన్ అన్లిమిటెడ్ కస్టమర్ ఇనిషియేటివ్ ఇన్కమింగ్ ఎన్ఐన్ అన్లిమిటెడ్. నేను ఏదైతే మార్కెటింగ్ పంపించాలనుకుంటున్నాను 1000 లిమిట్ వచ్చింది ఫేస్బుక్ దగ్గర నుండి.
ఇక్కడికి వెళ్ళి మీరు పేమెంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పి డెబిట్ కార్డ్ యాడ్ చేసుకోండి, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. బట్ ఇక్కడ మాస్టర్ ఆర్ వీసా కార్డ్ తీసుకుంటుంది. సో దీనికి వచ్చేసి ఒక ప్రాపర్ వీడియో ఉంది పేమెంట్ మెథడ్ ఎలా యాడ్ చేయాలని. సో అక్కడికి వెళ్ళి కూడా యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని. అండ్ నా ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ మా దాంట్లో నంబర్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో మీకు ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ వచ్చాక ఇప్పుడు సపోజ్ ఇది నంబర్ అనుకోండి. సో ఈ నంబర్ని మీరు కనెక్ట్ అయ్యాక వాబా ఐడి జనరేట్ అవుతుంది. నేను ఇక్కడ సింక్ అని క్లిక్ చేయండి. సో సింక్ అయిపోతుంది. సింక్ అయ్యాక రిజిస్టర్ అని క్లిక్ చేసి రిజిస్టర్లో డిఫాల్ట్ పిన్ 1 2 3 4 5 6 ఇలా క్లిక్ చేసి రిజిస్టర్ అని కొట్టేసేయండి. ఒక 1 మినిట్ ఆగితే నంబర్ కనెక్టెడ్ అని వస్తుంది. సో మెసేజ్ చేయండి, డబుల్ టిక్ వస్తుంది. సో ఇలా మీరు క్యాటలాగ్ నంబర్ ఏదైతే మా పర్మిషన్స్లో యాడ్ చేయాలనుకుంటున్నారో ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే లెఫ్ట్ సైడ్లో మా సపోర్ట్ నంబర్స్ ఉన్నాయి. సో వీళ్ళకు మీరు కాంటాక్ట్ అయ్యి నంబర్ కనెక్షన్లో హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.